నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. నూతనమైనటువంటి స్థిరాస్తుల్ని కొనుగోలు చేయాలనే ఆలోచన అమల్లోకి వస్తుంది. సంతాన పురోగతి బాగుంటుంది. మానసికమైన సంతోషం కలుగుతుంది. ఏ కోణంలోనూ ఎవరితో విమర్శలు లేకుండా మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఆలోచిస్తారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కానీ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం కానీ లభించే అవకాశం ఉంది. స్థిరాస్తులు, చరాస్తులు కలిసి వస్తాయి. మార్కెట్లో మీకున్న గుడ్విల్, మీ కుటుంబానికి ఉన్న ప్రతిష్ట ఎంతగానో పెరుగుతుంది. తద్వారా మీరు కొన్ని ప్రయోజనాలను కూడా పొందగలుగుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే కార్యాలయంలో కానివ్వండి, వ్యాపార ప్రదేశంలో కానివ్వండి, చిల్లర మర్ర పనులు చేసేవాళ్ళు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ వల్ల అపఖ్యాతి రావటం అనేది జరుగుతుంది. వాళ్ళని దూరంగా పెడతారు. కార్యాలయంలో ముఖ్యమైన స్థానాల్లో ఉన్నటువంటి స్త్రీలని తప్పించి వాళ్ళ బదులుగా వేరే వాళ్ళు పెట్టి వాళ్ళకి వేరే పని అప్పగిస్తారు. కొన్ని సందర్భాల్లో ఈ ఆడవాళ్ళతోటి సంభాషణలే ఎక్కువైపోయి అవి రకరకాల వాటికి దారితీసి ఆఫీస్ పని మొత్తం చెడిపోయేట్టుగా చేస్తున్నాయి. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరితో చెప్పకుండా మీరు అనుకున్న పని మీరు చక్కగా పూర్తి చేయగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి మహాలక్ష్మీదేవి పూజ చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అష్టమూలికా తైలతోటి, లక్ష్మీ తామర ఒత్తులతోటి, అరటినార ఒత్తులతోటి, సుమంగళి పసుపుతోటి ఈ కార్యక్రమాలు చేస్తే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అందులో ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ రాశిలో జన్మించిన వారికి విదేశాల్లో చదువుకోవడానికి అవకాశాలు కలిసి వస్తాయి. విదేశాల్లో ఉన్నవారికి కొత్త ప్రాజెక్టులు చేతికందే పరిస్థితిగా గోచరిస్తుంది. ఉద్యోగపరంగా ఉన్నటువంటి అస్థిరత్వం ఏదైతే ఉందో అది పోయి స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. ఏనాడో మనం చేసుకున్న పూజా పురస్కారాలు, ఇతరులు చేసిన దాన ధర్మాలు మన బిడ్డలకి అక్కడికి వచ్చాయని ఎంతగానో సంతోషపడతారు. వంశవృద్ధి జరగబోతుంది అనే యొక్క మాట కూడా మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలగబోతోందని ఈ వారం తెలుసుకుంటారు. వివాహం కానటువంటి మగపిల్లల విషయంలో కూడా వివాహం ఒక కొలిక్కొచ్చే పరిస్థితిగా ఈ వారం గోచరిస్తుంది. ప్రతి విషయంలో కూడా మీరు తీసుకునే నిర్ణయం మీ యొక్క కుటుంబం మీద, మీ వంశం మీద, మీ పెద్దవాళ్ళ మీద ప్రభావం చూపిస్తుందని చెప్పి తెలుసుకోండి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. దొంగ స్వామీజీల్ని, దొంగ బాబాల్ని, దొంగ గురువుల్ని నమ్మి దయచేసి మోసపోవద్దు. ఎందుకంటే కొంతమంది హిందూ ధర్మశాస్త్రానికి కళంకంగా పరిణమించారు. అందుకని ఈ విషయం చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కనుక మీకు ఈ సూచన చేస్తున్నాను. ఈ రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం మహాలక్ష్మీ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్తే మంచి ఫలితాలు ఏర్పడతాయి. మానవుడు తింటాడు, ఉపయోగించుకుంటాడు, మోసం చేస్తాడు, ఇంకోటి చేస్తాడు. కానీ భగవంతుడు, భగవతి, అమ్మవారు ఎప్పటికీ అలా చేయదు. మీరు ఒక నమస్కారం పెట్టినా మనస్ఫూర్తిగా దానికి తగినటువంటి ఫలితం ఎప్పటికైనా మీకు వచ్చి తీరుతుంది. ఇది నిస్సంశయం. ఇది వేద ప్రమాణం, దేవి పురాణంలో చెప్పబడ్డ విషయం. ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో, ఎక్కడైతే స్త్రీలు నిర్భయంగా ఉంటారో
ఎక్కడైతే స్త్రీలు కళా సాహిత్య సాంస్కృతిక రంగాల్లో రాణించి ఒక మంచి జలధారలాగా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటారో అలాంటి చోట స్త్రీలు గౌరవించబడ్డ చోట లక్ష్మీదేవి రథ గజ తురంగ యుక్తంతో కలిసి అష్టలక్ష్మి వైభవం మొత్తం కూడా అక్కడే ఏర్పడుతుంది. అచంచలమైనటువంటి లక్ష్మీదేవి అక్కడ శాశ్వతంగా నిలబడుతుందని చెప్పని శాస్త్ర ప్రమాణం. ఎక్కడైతే స్త్రీలు ఏడుస్తారో, ఎక్కడైతే స్త్రీలు బాధపడతారో, ఎక్కడైతే స్త్రీలకి గౌరవం ఉండదో, ఎక్కడైతే స్త్రీ బానిసగా చూడబడుతుందో అక్కడ సర్వనాశనం అవుతుంది. అది ఏ రాజ్యమైనా కానివ్వండి, ఏ ప్రాంతమైనా కానివ్వండి. కనుక మనం ఇన్ని పూజా కార్యక్రమాలు చేస్తున్నాం. పవిత్రమైన శ్రావణ మాసంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం, మంచి పనులు చేస్తున్నాం. అందరికీ పట్టు చీరలు పెడుతున్నాం, పలహారాలు ఇస్తున్నాం, వాయనాలు ఇస్తున్నాం, పసుపు కుంకుమ ఇస్తున్నాం. అదేవిధంగా శరగలు దానం చేస్తున్నాం, వ్రతాలు చేస్తున్నాం, ఉపవాసాలు చేస్తున్నాం, వ్రతాలు చేస్తున్నాం, హోమాలు చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. వీటితో పాటు పరస్త్రీ ఎడల నీకు నిజంగా గౌరవం కలిగి ఉంటే, నువ్వు పరస్త్రీని తల్లిలాగా చూడగలిగితే నీవు చేసిన పూజా కార్యక్రమాలు మొత్తం 1,00,000 రెట్లే నీకు కాపాడుతుంది.